వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ముల్లంగి చట్నీ అండి. చాలా హెల్దీ అయిన రెసిపీ అనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఈ ముల్లంగి చట్నీ అనేది చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. మన హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇప్పుడు వచ్చేసి ముల్లంగి చట్నీని ఎలా చేసుకోవాలి ఏంటో చూసేదానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ముల్లంగి చట్నీని మనం ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దాం. వచ్చేయండి. మనకి ముల్లంగి చట్నీ చేయడానికి కోసం ఇక్కడ నేను ఒక 1/4 కిలో వరకు ముల్లంగిని అయితే తీసేసుకొని ఇలా శుభ్రం చేసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో కొన్ని ఒక 5 నుండి ఒక 6 వరకు ఉంటాయండి. పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చండి. ఒక 1 నుండి ఒక 5 ఉంటాయండి. తెల్లపాయలు, ఒక 2 ఆనియన్స్, మామూలుగా చిన్న సైజ్ అండి, ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. కొద్దిగా చింతపండు అయితే తీసేసుకున్నాను. మీ దగ్గర పల్లీలు లేకపోతే ఇవి శనగపప్పులు ఉంటాయి కదా, సో వాటినైనా మీరు వాడుకోవచ్చండి. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే మనకు కావాలి. సో చేయడానికి కోసం కొంచెం నూనె, కొన్ని ఎండు కొబ్బరి అండి. సో మీకు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు అండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎలా చేసుకోవాలి ఏంటో చూపించేస్తాను. వచ్చేయండి. ముల్లంగి చట్నీ చేయడానికి కోసం ఇక్కడ మామూలుగా స్టీల్ గిన్నె అయితే తీసుకున్నానండి. సో మీ దగ్గర అల్యూమినియం ఉన్న, నాన్ స్టిక్ ఉన్న, ఏదున్నా మీరైతే వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక 2 టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, తెల్లపాయలు అయితే వేసుకోవాలండి. తెల్లపాయలు అయితే వేసేసుకొని మనము బాగా వేయించేసుకోవాలన్నమాట. సో మనం ప్రతి ఒక్క ఐటమ్ మీద తీసుకున్నాం కదా, ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనం వేసేసుకొని బాగా చక్కగా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ప్రతి ఒక్క ముల్లంగి, ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం అయితే వేసేసుకొని మనం ఆయిల్లో కొంచెం ముల్లంగి అనేది కొంచెం అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ముల్లంగి చట్నీ అనేది చాలా హెల్దీ అండి, చాలా మంచి రెసిపీ అనమాట. సో మనకి వేడివేడిగా సంగట్లోకి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. మొత్తం అన్నీ వేసేసుకొని బాగా నీట్గా ఫ్రై అయితే చేసేసుకుంటామండి. చూడండి, ఇలా ముల్లంగి మొత్తం మనకి కలర్ అనేది బాగా చేంజ్ అవ్వాలన్నమాట. సో అలాగైతే మనం ఫ్రై అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో అయినంత వరకు స్లిమ్లో పెట్టుకొని ట్రై చేయండి. సో మన హెల్దీ చాలా మంచిది అనమాట. హెల్దీ రెసిపీ అండి. ముల్లంగి చట్నీ తినడంతో మనకి జీర్ణం అనేది కూడా బాగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ముల్లంగి అనేది కొంచెం అలా ఫ్రై అయితే అయిపోయినవి, ఎక్కువ ఫ్రై అయితే అవ్వలేదన్నమాట. సో బాగా మనకి ఫ్రై అవ్వాలండి. కొంచెం అలా ఘాటు అనేది ఉంటుంది కదా, ముల్లంగిలో ఘాటు అనేది మనకి కంప్లీట్గా కొంచెం కమ్మీ కావాలి. సో ఇప్పుడు వచ్చేసి పల్లీని కూడా వేసుకుంటున్నాను. సో పల్లీని కూడా వేసుకొనేసి బాగా వేయించేసుకోవాలండి. ఇలా వేయించి చేయడంతో మనకి కొంచెం ఘాటు అనేది తక్కువగా ఉంటుంది. మీరు ముల్లంగి చట్నీ చేసేటప్పుడు అయినంత వరకు మిరపకాయలు కానీ, ఎండు కానీ, పచ్చి కానీ, ఏదైనా కానీ కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మనకి ముల్లంగిలో ముందుగానే ఘాటు ఉంటుంది, కారం అనేది ఉంటుంది కదా ముల్లంగి. సో దానికోసమే చెప్తున్నాను. సో మీరు స్పైసెస్ అనేవి ఎక్కువగా తింటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇలా బాగా ఫ్రై అయితే చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి ఇలా వేగితే సరిపోతుందన్నమాట. ముల్లంగి, కొబ్బరి కానీ ప్రతి ఒక్కటి బాగా వేగిపోయినాయి. ఇప్పుడైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకునేసి దీన్ని అయితే కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి అయితే పట్టేసుకుందామండి. సో ఇప్పుడు దీన్ని కొంచెం అలా కాసేపు చల్లారడానికి అయితే వదిలేసుకుందాము. ఒక 10 నిమిషాలు అయితే అయిపోయింది, కంప్లీట్గా చల్లారిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుందాము. సో ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న వీటిని అయితే మనము మిక్సీలోకి అయితే వేసేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్సీ జార్లోకి మొత్తం అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కొంచెం చట్నీకి తగినంత ఉప్పుని అయితే వేసేసుకొని తగినంత వాటర్ని కూడా వేసుకొని మరి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్న అవసరం అయితే లేదండి. కొంచెం అలా తడితడిగా అయితే మనము రుబ్బుకొని అయితే రావాలన్నమాట. సో ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వచ్చి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చేసాను అనమాట. సో ఈ మాత్రం మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. ముల్లంగి చట్నీ అనేది ఎప్పుడే కానీ చాలా నున్నగా అయితే ఉండకూడదు అనమాట. సో ఇలా మనకి కొంచెం దబ్బులుగా ఉంటేనే మనకి ముల్లంగి అనేది చాలా బాగా ఉంటుంది. చూసారు కదా, మరి ఎంత సింపుల్గా అయితే రెసిపీ అయితే రెడీ అయితే అయిపోయిందనమాట. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది ఇంకెందుకు లేటు, ఈరోజే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి.